పెద్దల ఆశీస్సులతో యువతర నాయకురాలిగా అనేక మార్పుల కోసం వజ్రపు శ్రీనివాస్ గారు మరియు గుత్తుల శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్ మనం ప్రారంభిద్దాం. శ్రీనివాస్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం జగన్ గారు ఆల్రెడీ చెప్పారు. 2 నెలల్లో ఇంకా ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఐటీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ NSUI ఇన్ యూత్ కాంగ్రెస్. ఈరోజు ఎలక్షన్లో పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అన్నది ఎంతో ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇట్లా ఫ్రీజ్ చేశారని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్, ఎప్పుడో 2018-19లో ఒక 40-45 రోజులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం డీలే అవ్వడం వలన పెనాల్టీ వేయడం జరిగింది. ఆ పెనాల్టీ ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి 210 కోట్లు అంటాం. ఇంకా 1993-94 నోటీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి మొన్న. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రైబ్యునల్ కూడా 115 crores యాజ్ అ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ ప్రొసీజర్ మేము ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఈరోజు నిజంగా కాంగ్రెస్ కరెంట్ అకౌంట్ ఖాతాల్లో 115 crores లేదు అంటే వీళ్ళు పూర్తిగా కాంగ్రెస్ ఖాతాల్ని ఫ్రీజ్ చేసి కాంగ్రెస్ని టార్గెట్ చేయాలి, ఆపోజిషన్ పార్టీని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానివల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయాలన్నా, వాళ్ళ ఎలక్షనీరింగ్ చేయాలన్నా, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ సమయంలో ట్రావెల్ చేయాలన్నా, సాలరీస్ ఇవ్వాలన్నా కూడా కాంగ్రెస్కి ఈరోజు చాలా కష్టంగా ఉంది. మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు కోవిడ్ సమయంలో, ఎస్పెషల్లీ డిమానిటైజేషన్ టైంలో. మన సొంత డబ్బులు మన సొంత బ్యాంక్ అకౌంట్ నుంచి మనం విత్డ్రా చేసుకోలేని పరిస్థితి. ఈరోజు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. చాలా మంది కష్టపడి పిల్లల పెళ్ళిళ్ళు కానీ సేవ్ చేసుకున్న డబ్బులు ఇలా డిమానిటైజేషన్ టైంలో విత్డ్రా చేసుకోలేకపోయారు. ఎలాగైతే సేవ్ చేసుకుంటారో మీరందరూ పార్టీలు కూడా ఎలక్షన్ కోసం అని సేవ్ చేసుకుంటాయి. అలాంటిది ఈరోజు 2 నెలల ఎలక్షన్ ఉన్నాయనగా ఇట్లా చేయడం అన్నది ఇస్ వెరీ బ్యాడ్ అండి. ఈరోజు ఇదే విధంగా ఒక్కసారైనా పోనీ ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుందంటే ఎలక్షన్ కమిషన్ కూడా గొంతెత్తలేదు. ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ, దేశంలో 20% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ అస్, 20% ఆఫ్ ద ఓటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ విత్ అస్. అలాంటి పార్టీని ఈరోజు టార్గెట్ చేయడం చాలా దారుణం. ఒక విధంగా ఒక పక్కన రూల్స్ మాట్లాడుతున్నారు బీజేపీ, ఇంకో పక్కన రీసెంట్గా మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది అనగా 65 crores కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా విత్డ్రా చేశారు. అంటే వీళ్ళు ఇష్టమేనా అండి? ఎంత పడితే అంత విత్డ్రా చేసేస్తారా? అసలు నిజంగా కన్విక్ట్ అయితేనే రూల్స్ ప్రకారం మీరు అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేయొచ్చు. బీజేపీ చేసింది దాన్నే ఎక్స్టార్షన్ బాండ్స్ అని మేము అంటాం. ఎలక్టోరల్ బాండ్స్ అన్న కన్నా ఎక్స్టార్షన్ బాండ్స్ అనాలి. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా ఈ అంశం మీద ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం ఎలక్టోరల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే చెప్పారు ఇది ఎక్స్టార్షన్ బాండ్స్ అని చెప్పేసి. 6,000 కోట్లు, అక్షరాల 6,000 కోట్లకు పైగా అమౌంట్ ఈరోజు బీజేపీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్లో ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి, వ్యాపారవేత్తల్ని భయపెట్టి, వాళ్ళకి మీద ఈడీని పంపించి, సిబిఐని పంపించి, వాళ్ళ దగ్గర ఏ విధంగా అయితే వీధి గూండాలు వసూలు చేస్తారో డబ్బులు, ఆ విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటుంది. ఆ డబ్బులు అంట వాళ్ళు ఎలక్షన్కి వాడుకోవచ్చు అంట. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ఏదో పార్టీకి డొనేషన్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ నాయకులు డొనేట్ చేసిన డబ్బులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాల నుంచి ఇచ్చిన డబ్బులు మాత్రం ఫ్రీజ్ చేస్తారంట. ఇది ఎక్కడ న్యాయం మీరు చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద నోరు విప్పలేదు. మీరు అందరూ చూసారు, మన రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్ కూడా అపాయింట్ అయ్యారు, 2 కొత్త వ్యక్తులు అపాయింట్ అయ్యారు. పర్సనల్గా నేను మాట్లాడను, మీ అందరికీ నిజాలు తెలుసు. కానీ ప్రొసీజరల్గా కూడా ఏ విధంగా అయితే అపాయింట్ చేశారో ఆ ప్రొసీజర్ కూడా తప్పు. సుప్రీంకోర్టు 2023 జడ్జిమెంట్లో చెప్పింది, ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసినప్పుడు ఆ
సెలెక్షన్ ప్యానెల్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ డామినేటెడ్ అవ్వకూడదని. అంటే ఆ సెలెక్షన్ ప్యానెల్లో ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి, ఒక ఆపోజిషన్ లీడర్ ఉండాలని చెప్పారు. కానీ బీజేపీ ఏం చేసింది, ఎప్పటిలాగే ఆ జడ్జ్మెంట్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసి ఒక కొత్త బిల్ని తీసుకొచ్చింది. ఆ బిల్లులో సిజేఐని తప్పించి సెంట్రల్ మినిస్టర్ని పెట్టారు. సెంట్రల్ మినిస్టర్ గవర్నమెంట్ వ్యక్తి కాదా? మన సెలక్షన్ ప్యానెల్లో మోదీ గారు, అమిత్ షా గారు, మన కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి గారు ఉన్నారు. మరి అది గవర్నమెంట్ డామినేటెడ్ ప్యానెల్ కాదా? ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ ఎక్కడుంది ఈరోజు? అసలు ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా లేకపోతే డిక్టేటర్షిప్ వైపు వెళ్తున్నామని కూడా అర్థం కావట్లేదు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకో విషయం మీ ముందు కొన్ని అంశాలు తెచ్చాలని అనుకుంటున్నాను. యూపీఏ ప్రభుత్వం పొలిటికల్ ఫండింగ్లోని అకౌంటబిలిటీ తీసుకురావాలని చెప్పేసి ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది. ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్ ఏంటంటే ఒక ఎన్జిఓస్ వీటిని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అప్పట్లో సెక్షన్ 25 కంపెనీస్ అనేవారు, ఇప్పుడు సెక్షన్ 8 కంపెనీస్ అంటున్నారు. వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి అది ఓపెన్గానే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డొనేట్ చేయొచ్చు. అందులో అతిపెద్ద ట్రస్ట్ ఈరోజు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్. ఈ ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్కి వచ్చిన డబ్బుల్లో 2023లో అందులో కూడా సింహభాగం ఎవరికి వెళ్ళింది? బీజేపీకి వెళ్ళింది. 72% బీజేపీకి వెళ్ళింది. ఈ కంపెనీస్ మనం డేటా చూసుకుంటే ఒక 8-9 కంపెనీలు రిపీటెడ్గా ఎలక్టోరల్ బాండ్ లిస్ట్లో కానీ ఎలక్టోరల్ ట్రస్ట్ లిస్ట్లో కానీ కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అనే ఏదో కంపెనీ అని చెప్పేసి మన హైదరాబాద్కి చెందిన కంపెనీ మొత్తం 960 కోట్లు ప్రభుత్వానికి డొనేట్ చేసింది. ఏంటా అని చూసుకుంటే ఏప్రిల్ 11, 2023న వీళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేస్తే మే 11, 2023న 14,000 కాంట్రాక్ట్ వీళ్ళు సాధించుకున్నారు. అది కూడా ఎల్ఎన్టీ లాంటి కంపెనీలు పక్కన పెట్టి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చారు. అలాగే వండర్ సిమెంట్స్ వీళ్ళు నవంబర్లో ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. డిసెంబర్లో ఒక 500 కోట్ల ప్రాజెక్ట్ని గుజరాత్లో గెలుచుకున్నారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఒక 15 కంపెనీలు దాకా ఈడీ సిబిఐ రేడ్లు జరిగిన తర్వాత వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అంటే మోదీ ప్రభుత్వం ఈడీని సిబిఐని పంపించి ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేస్తుంది. ఈరోజు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి దేశంలో, కానీ మీడియా ముఖ్యంగా ఎక్కడ నేషనల్ మీడియాలో దీనికి రావాల్సిన ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి మీడియా మిత్రులకు నేనేం చెప్తున్నానంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడేది మీరే. ఇంకా ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం బ్రతుకుందంటే అది మీ వలనే. కాబట్టి దయచేసి ఈ అంశాలని ప్రజల వరకు తీసుకెళ్ళండి. ప్రజలు ఈ నిజ స్వరూపాన్ని, బీజేపీ యొక్క నిజ స్వరూప దర్శనాన్ని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారో ఈరోజు ప్రజలకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మోదీ ప్రభుత్వం ఈరోజు భయపడుతుంది. ఇండియా అలయన్స్కి రేపొద్దున రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా అలయన్స్ రాబోతుంది అని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు. బ్యాలెట్ ద్వారా మమ్మల్ని ఎదుర్కోలేరు కాబట్టి ఈరోజు బ్యాక్ డోర్ ద్వారా ఇలా పార్టీని థ్రెటన్ చేయడం, చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేయడం, ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈడీ సిబిఐని పంపించి అపోజిషన్ పార్టీ లీడర్స్ని లాక్కోవడం, ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు మేల్కోవాలి. మేల్కొని బీజేపీకి బ్యాలెట్ ద్వారానే బుద్ధి చెప్తారని చెప్పి నేను మరి ఒక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.